డబల్ లేయర్ చాక్లెట్స్, ట్విన్ చాక్లెట్స్ అని కూడా అంటారు. నేను డార్క్ అండ్ వైట్ చాక్లెట్తో చేస్తున్నాను. డార్క్ మిల్క్ చాక్లెట్తో కూడా ఈ చాక్లెట్స్ చేయొచ్చు. చాక్లెట్స్ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దామా? ఫస్ట్ వైట్ కాంపౌండ్ తీసుకొని చాప్ చేసుకొని డబల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. డార్క్ కాంపౌండ్ని మెల్ట్ చేయడం చూపించట్లేదు ఫ్రెండ్స్. సేమ్ ప్రాసెస్లోనే డార్క్ చాక్లెట్ కూడా మెల్ట్ చేసుకోండి. మైక్రోవేవ్లో అయితే 20 సెకండ్స్ ఇంటర్వెల్లో చాక్లెట్ని మెల్ట్ చేసుకోండి. చాక్లెట్ మెల్ట్ అయ్యాక చాక్లెట్ హాట్గా ఉన్నప్పుడే మౌల్డ్లోకి వేయకూడదు. కొంచెం చల్లారాక అప్పుడు మౌల్డ్లోకి పౌడ్ చేయాలి. మనకు నచ్చిన మౌల్డ్ తీసుకొని అందులో హాఫ్ వరకు వైట్ చాక్లెట్తో ఫిల్ చేసుకోవాలి. మిగతా హాఫ్ డార్క్ చాక్లెట్తో ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ వైట్ చాక్లెట్తో ఫిల్ చేశాక ట్యాప్ చేసి ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ మెల్ట్ చేసిన డార్క్ చాక్లెట్ కూడా వేసి ట్యాప్ చేసి 6 to 7 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే చాక్లెట్స్ సెట్ అవుతాయి. నెక్స్ట్ డీమోల్డ్ చేసుకోవాలి. చాక్లెట్స్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్లో తెలియజేయండి. వీడియో ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా చాక్లెట్ రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను చాక్లెట్ మేకింగ్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.